వారాహి గుప్త నవరాత్రులు జూలై 14వ తారీఖు వరకు, జూలై 6 నుంచి 2024 సంవత్సరంలో ఈ వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. అసలు గుప్త నవరాత్రులు అని వీటిని ఎందుకన్నారు అంటే, ఎవరు పడితే వాళ్ళు ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించకుండా స్క్రూటనైజ్ చేయడం కోసం. కారణం ఏంటంటే, వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి పార్వతీదేవి యొక్క అవతారం. ఈ వారాహి అమ్మవారు ఎవరు అంటే, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలు. కాబట్టి మనం ఎన్ని శివాలయాలు, శ్రీశైలం ఇలాంటి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా శివుడు అనగానే మనకి కాశీయే గుర్తొస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి గుళ్ళు, చిన్న తిరుపతి, ఇలా చాలా గుళ్ళు ఉంటాయి. కానీ వెంకటేశ్వర స్వామి అనగానే మనకి తిరుమల గుర్తొస్తుంది. అలాగే ఈ యొక్క కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలైనటువంటి ఈ వారాహి అమ్మవారు చక్కగా అద్భుతమైనటువంటి పార్వతీ అవతారం అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడేమవుతుందంటే, ఈ వారాహి అమ్మవారు చక్కగా ఈ యొక్క వారాహి అమ్మవారు ఎవరు అంటే సప్తమాతృకల్లో ఒకళ్ళు. ఈ అమ్మవారు మహేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఈశ్వరుడు అంబిక అంటే పార్వతీదేవి దేవతల రాక్షసుల యుద్ధ సంహారం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే అప్పుడు తనలో ఉన్నటువంటి ఆంతరంగిక శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ, అంటే ఇప్పుడు మనము శివుడు బయట స్థూల బాడీ అనుకోండి, లోపల ప్రవహించేటటువంటి చైతన్య శక్తిని పార్వతి అంటాం, అంబిక అంటాం. అటువంటి ఆ జగజ్జనని రాక్షసులతో యుద్ధం చేస్తుంటే ఆమెకి సహాయంగా ఈ సప్తమాతృకల్ని సృష్టించాడు. ఎవరు వాళ్ళు అంటే, వైష్ణవి, మాహేశ్వరి, నారాయణి, కౌమారి, ఇలా సకల దేవతల నుంచి, విష్ణు లోపల నుంచి వచ్చినటువంటిది వైష్ణవి శక్తి. బ్రాహ్మి, బ్రహ్మదేవుడి నుంచి లోపల నుంచి వచ్చినటువంటి అంతర్గత శక్తి బ్రాహ్మి. వైష్ణవుడు, విష్ణుమూర్తి నుంచి వైష్ణవి. కుమారస్వామి దగ్గర నుంచి వచ్చింది కౌమారి. ఈ విధంగా ఎవరు నారసింహి, నరసింహస్వామి నుంచి వచ్చింది. ఇట్లా రకరకాలుగా దేవతలు పుట్టినప్పుడు ఈ అమ్మవారు వరాహ నరసింహస్వామి నుంచి, లోపల వరాహమూర్తి అంటాం కదా, సింహాచలంలో ఉంటుంది, ఆ స్వామి లోపల నుంచి వచ్చినటువంటి అంతర్గత శక్తి వారాహి అమ్మవారు అన్నమాట. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరు ఎక్కువగా పూజ చేస్తారంటే, మీ భూములు కబ్జా అయిపోయినాయి అనుకోండి, ఎవరైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, అటువంటి భూ సంబంధమైనటువంటి ఈ వ్యవహారాలన్నిటిని కూడా చూసుకునేటటువంటిది వారాహి అమ్మవారు. మీ భూములను మీరు కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి, మీ భూములు మీకు తిరిగి వస్తాయి, అనుభవాలు ఉన్నాయి. ఇది గ్రహించే మన హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చక్కగా ఎలక్షన్ ముందు మనకి బ్రహ్మాండంగా వారాహి అనేటటువంటి వాహనాన్ని పెట్టుకున్నారు. ఎందుకు? ఆర్మీ కలర్తో ఉన్నది ఇది అని చెప్పి వైసీపీ నేతలు అవనండి, కార్యకర్తలు, వీళ్ళంతా కూడా ఆందోళనలు జరిగినాయి. అయినప్పటికీ కూడా వారాహి అమ్మవారు ఆపదు అని నేను చాలా వీడియోల్లో చెప్పాను. అంటే అంత శక్తివంతమైనటువంటిది, శత్రు సంహారిణి ఆమె. కాబట్టి గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నది అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు టెక్నికల్ ఇష్యూస్, వాళ్ళ లీగల్ కన్సల్టెంట్స్ వీళ్ళంతా చూసుకుంటారు కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అధిగమించి ఆయన దూసుకెళ్ళిపోయారు. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క గుడి మీద పూజలు చేయించారు. కొండగట్టు దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, విజయ పరంపరలు అందుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆయన ఆంజనేయ స్వామి వారి యొక్క మహాభక్తులు పవన్ కళ్యాణ్ గారు. మరి అభిమానులందరూ కూడా మరి అంతకుముందు సినిమా అభిమానాన్ని మరి ఓట్ల కింద మార్చలేకపోయినప్పుడు మరి వీరంతా కూడా దాన్ని కన్వర్ట్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ లాగా ఆ స్ట్రాటజీ ఆయనే అవసరం లేదు, మేమున్నాము అని మన పిలుపుంతా విని వాళ్ళంతా కూడా మనం అనేక వీడియోస్లో చెప్పాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా చిన్న చిన్న వాళ్ళేం కాదు, బీటెక్స్ చదివారు, ఎన్ఐటీల్లో చదివారు, ట్రిపుల్ ఐటీల్లో, ఐటీల్లో, ఐఐటీల్లో చదివారు. ఈ వారాహి అమ్మవారి యొక్క వాహనాన్ని సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవనియండి, ఆ తర్వాత ఈ నాయకులు అవనియండి అడ్డు పెట్టడం, ఆ తర్వాత వారాహి అమ్మవారి యొక్క అనంతమైనటువంటి శక్తితో ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడం, ముందుకు దూసుకెళ్ళిపోవడం, ఆ తర్వాత అత్యధికమైనటువంటి మెజారిటీతో 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకోవడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయన ఎన్నిక అవ్వడం, ఇవన్నీ కూడా కాకతాళీయంగా మనకి జరిగిపోయింది. అప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు, ఏమండి వారాహి అమ్మవారు ఈయనకు ప్రత్యక్షమైపోయి ఏమైనా ఈయనకు వరాలు ఇచ్చేసిందేమోనండి, ఎంత బాగా గెలిచిపోయారని. అది సత్యం. అది వారాహి అమ్మవారు ఏం చేశారంటే, తర్వాత చక్కగా ఈ యొక్క గెలుపు తదనంతరం ఆయన ఏం చేశారంటే 16 రోజులు ఉపవాస దీక్ష తీసుకున్నారు. వారాహి అమ్మవారి యొక్క దీక్ష.
ఈ 11 రోజులు కూడా మనం ఒంటిపూట భోజనం చేయడము, ఆ తర్వాత బ్రహ్మచర్యాన్ని అవలంబించడము, నేలపైన పడక, ఈ విధంగా మనకి ఈ వరాహి యొక్క దీక్ష అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి కాశీ మహాపట్టణంలో ఈ వారాహి అమ్మవారి యొక్క భూగర్భంలో అమ్మవారి యొక్క గుడి ఉంటుంది, భూగర్భ దేవాలయం అంటాం. అక్కడ పెద్ద విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ మనం ఏం చేయాలంటే ఇలా మెట్లు దిగి కిటికీలో నుంచి చూడాలి అమ్మవారిని డైరెక్ట్గా. లోపల తెల్లవారు సూర్యోదయం అయ్యేసరికి మళ్ళీ మూసేస్తారు. సూర్యోదయం పూర్వమే వచ్చి అర్చకుడు పూజారి పూజ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతాడనమాట, ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి వారాహి అమ్మవారు ఎటువంటి దేవతల్ని చంపిందంటే చండు, ముండు, శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు, ఇలాంటి పెద్ద పెద్ద రాక్షసులను, మహిషాసురుడు, వీళ్ళందరినీ కూడా అమ్మవారు దేవి అవతారాల్లో ఒక్కొక్క దేవి అమ్మవారు దుర్గాదేవి చంపుతూ వెళ్ళింది. మరి అటువంటి జగజ్జనని మనకి ఏమైందండి అంటే చండు, ముండు, శుంభుడు, నిశుంభుడు, ఆ తర్వాత రక్తబీజుడు, మహిషాసురుడు, ఇలాంటి ఎంతో భయంకరమైనటువంటి రాక్షసుల్ని దుర్గాదేవి యొక్క రూపంలో అమ్మవారు చంపినప్పుడు ఆ దుర్గాదేవికి ఈ సప్తమాతృకులు వీళ్ళంతా కూడా మనకి కూడా సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా వారాహి అమ్మవారు వచ్చి యుద్ధం చేయడం జరిగింది ఆ రాక్షసులతో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అమ్మవారు రక్తబీజుడికి ఉన్నటువంటి గొప్ప వరం ఏమిటంటే ఏ అమ్మవారితో యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి దెబ్బలు తగిలినాయి అనుకోండి, ఆ దెబ్బల నుంచి రక్తం క్రింద కనుక పడితే 100,000 మంది రక్తబీజులు మళ్ళీ పుట్టేస్తారు. అంతే శక్తివంతమైనటువంటి పవర్లో, స్ట్రెంగ్త్లో, బలంలో ఒరిజినల్ రక్తబీజుడికి ఎంత ఉందో అలాంటి 1000 రక్తబీజులు పుడతారు. అప్పుడు ఇంకా యుద్ధం చాలా కష్టమైపోతుంది కదా. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుందంటే నాలుకని ఇలా బయటపెట్టి ఆ రక్తాన్ని అమ్మవారు తాగుతుందన్నమాట. అందువలన అమ్మవారు ఏం చేస్తుంది, ఈ వరాల ప్రభావం వలన ఆమె ఆ రక్తాన్ని తాగడం జరిగింది. అంతేగాని మామూలు జనం అనుకున్నట్టుగా ఇక్కడ అమ్మవారికి బలులు ఇవ్వాలి, రక్తాన్ని చూపించాలి, మేకలను కొయ్యాలి, కోళ్ళను కొయ్యాలి, తర్వాత మధుపాత్రను పెట్టాలి, మందు పెట్టాలి, మందు బాటిల్స్, ఇలా ఇవన్నీ ఏమీ అవసరం లేదు. సాక్షాత్తు ఆమె జగజ్జనని అయినటువంటి పార్వతి ఆ క్రూరుల పట్ల, దుష్టుల పట్ల ఆమె ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి రూపాన్ని ఎత్తుతుంది, భయంకరంగా శిక్షిస్తుంది. కానీ భక్తుల పట్ల చాలా సాత్వికమైనటువంటి దేవత. ఏ విధంగా అయితే మహాలక్ష్మి, సరస్వతి అమ్మవారు, మరి పార్వతి అమ్మవారు సాత్విక రూపాలలో మనకు భక్తులను అనుగ్రహిస్తారో అలా చక్కగా ఈ వారాహి అమ్మవారు మరి ఆమె భక్తులందరినీ కూడా చాలా చక్కగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇందులో చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళ ఉపాసకులు కాదు. నేను ఒక బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో గురువుల దగ్గర దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడు ఉన్నటువంటి శంకర శాండిల్య, ఉమాకాంత్ శర్మలు అంతా నా ఫ్రెండ్సే. సో మేము అలాగే జగద్గురువులైనటువంటి భారతీతీర్థ స్వాములు వారు, ఆయన శిష్యుడిని నేను. అలాగే శృంగేరిలో మరి ఇప్పుడున్నటువంటి జగద్గురువు ఉత్తరాధికారి మరి విధుశేఖరేంద్ర సరస్వతి వాళ్ళ డాడీ దగ్గర మేమంతా కూడా టీటీడీలో మేము అధర్వణ వేద పాండిత్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళం, చదివినటువంటి వాళ్ళం. కాబట్టి ఒక అధర్వణ వేద పండిట్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక మోడర్న్ ఫిజిక్స్లో, ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఒక ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మూఢనమ్మకాలకు అతీతంగా భక్తి ఉండాలి, కానీ అతీతంగా ఉండాలి. యూట్యూబర్లు ఏంటంటే అమ్మవారికి మందు పెట్టాలా, ఇట్లా పెట్టడం వల్ల అపోహకు గురవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమీ అవసరం లేదు. కేవలము జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టుగా పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలు. అంటే పండు, పుష్పము, ఆకు, తర్వాత ఏది లేదనుకోండి గ్లాసు నీళ్ళు. అయితే లలితా సహస్రంలో లలిత అమ్మవారు ఏం చెప్పారు, పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అన్నారు. అంటే పాయసాన్ని నివేదనం పెట్టండి మీరు సరిపోతుంది. అలాగే స్నిగ్ధౌదన ప్రియ అన్నారు, దానిపైన ఆవు నెయ్యి వేయండి. ఏ దేవతకైనా సరే ఇదే ఆరాధన. ఇదే జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు మరి ఈ రామానుజాచార్యులు కానీ వీళ్ళంతా కూడా చెప్పింది ఇదే అన్నమాట దక్షిణాచారంలో. కాబట్టి వారాహి అమ్మవారు కఠిన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళు సంతానం కలుగుతుంది. కోర్టు సమస్యల్లో ఇరుక్కుపోయి జైలు పడిపోతుందేమో నాయన అనుకునేటటువంటి వాళ్ళకి జైలు విముక్తి కలుగుతుంది. అలాగే రకరకాల వ్యాపారాలు బాగాలేదండి, ఉద్యోగాలు సరిగ్గా లేవండి, మాకు అభివృద్ధి లేదండి, వ్యాపారాలు కలిసి రావట్లేదండి, ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదండి అనే బాధలు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వారాహి అమ్మవారు చక్కగా అందరి కోరికలు తీరుస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు వీడియోస్ ఎలాగైతే ట్రెండింగ్లో ఉంటాయో, మనుషులు ఎలాగైతే ట్రెండింగ్లోకి వస్తారో ఆ విధంగా మన వారాహి అమ్మవారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి దేవత అనమాట. ఇప్పుడు అందరూ కూడా ఈ అమ్మవారిని చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఎవరికి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చేసుకున్నారు. అంటే అదొక భూమి వచ్చేస్తుంది అనమాట.
ఎలా అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవతకి ఇప్పుడున్నటువంటి కలవు చండీ వినాయక ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్లో ఈ 2024 సంవత్సరం నుంచి మనకు అందరికీ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది ఈ వారాహి అమ్మవారు. అలాగే మనం హరప్ప మొహంజదారో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకేం జరిగింది, మనకి శివలింగము ఆ తర్వాత శక్తి పార్వతి యొక్క వివిధ రూపాలు మనకు కనబడ్డాయి. ఆ తవ్వకాల్లోనే వారాహి అమ్మవారు చక్కగా తవ్వకం బయటపడింది. ఇది 4వ సెంచరీ బీసీ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఇది ప్రాచీన కాలం నుంచి ఈ వారాహి అమ్మవారి యొక్క సాధన ఉంది, ఈ ఉపాసన ఉంది. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది ఏమీ కాదు, భక్తులు భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే పుకార్లు అనేటటువంటి జనం చేస్తూ ఉంటారు, ఉగ్రదేవత ఉగ్రదేవత అని. అయినా సరే నిజంగానే మనం జనాలందరినీ కూడా మనం మెచ్చుకోవాలా. ఎందుకంటే వారాహి ప్రత్యంగిర లాంటి దేవతలందరినీ కూడా తమిళనాడు, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో అత్యధికంగా పూజ చేస్తారు. మనకు దక్షిణ భారతదేశంలో అందులో మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు అద్భుతంగా మనం అందరం కూడా అమ్మవారిని మనం పూజ చేస్తున్నాం. కాబట్టి ఈ గుప్త నవరాత్రులు వచ్చినటువంటి ఈ జూలై 6 నుంచి 14, 2024 సంవత్సరం వరకు 15వ తారీఖు కూడా మనం చక్కగా చేసుకొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనం పొందాలి. కఠిన సమస్యలతో కాలిక సమస్యలతో దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమష్టిగా ఒకే ఒక్క పరిహారం వారాహి గుప్త నవరాత్రుల ఆచారం, ఆ పూజ. ఈ విధంగా చేసుకోండి, లబ్ధి పొందండి. శుభమస్తు.